నమస్తే. 69 టీవీ తెలుగు ప్రేక్షకులకందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలు. శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాసాలు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాట్లు చేయాలన్న ఎమ్మెల్యే సబిత. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ. డంపింగ్ యార్డు పనులకు నిరసనగా బైకాట్ నిర్ణయం తీసుకున్న జేఏసీ నాయకులు. గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న శ్రీనివాస్ గౌడ్. మహేశ్వర నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీలో రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో 198 ప్రార్థనా మందిరాలున్నాయని, అన్ని ప్రార్థనా మందిరాల్లో మంచినీటి సరఫరా, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. జలపల్లి మున్సిపాలిటీలో 7 ఈద్గా మసీదులు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పండగ వస్తేనే పట్టించుకోవడం లాంటిది కాకుండా పక్కా ప్రణాళిక ద్వారా ఎప్పుడైనా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. కార్యాచరణ కానీ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఎక్స్ చైర్మన్ గారు ఇమాంలను మోజన్ నాయకులు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మసీదులు ఉన్నాయి, 190 మసీదుల దగ్గర కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా, గ్రావెల్ వేయడం కానీ, లైటింగ్ కానీ ప్రాబ్లం లేకుండా చూసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ స్తంభాలు కొంత లేవు, వాటికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోమని, ప్రతి వాడికి 1 లక్ష రూపాయలు తీసుకొని మట్టి కానీ స్తంభాలు కానీ లైటింగ్ ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. వాటిని కూడా చూసుకుంటాం. అదే కాకుండా ఇమాంలు మోజన్లకు సంబంధించి అన్ని మసీదులకు సంబంధించి అందరికి కూడా ఆందోళన రావట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఎవరైతే ఇమాంలు మోజన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కొంత ఆందోళన ఇచ్చేవారు. దాంతో పాటు ఇక్కడ కొన్ని మసీదులకి కొన్ని వాటికి లేవు అనేది ఇక్కడ రిపేర్ చేశారు. వాటిని రిపేర్ చేసి తప్పకుండా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదే కాకుండా రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయిన సందర్భంలో వాటికి కూడా వాటర్ ఇప్పించి ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా 123 బోర్లు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో 90 బోర్లు పనిచేస్తున్నాయి, మిగతా కొంత రిపేర్లు ఉన్నాయన్నారు. వాటిని కూడా రిపేర్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ నెల రోజులు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఒకటి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీర ఎన్నో ఔషధ గుణాలు కలిగినదిగా, ఎన్నో జబ్బులకు మందుగా పనిచేస్తుందని, అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టి నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నీరా కేఫ్ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని హెచ్చరించారు శ్రీనివాస్ గౌడ్. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ పైన దాడి చేసి, అద్దాలు వల్లగొట్టి, ప్రతిమలు తీసేసి, నీరా కేఫ్ పైన వేరే లేక్ వ్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి, మరి ఆత్మగౌరవం, రోడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కాంట్రాక్టర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు. నీరా ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌళ్ళు తాగరు. నీరా ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆనాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోసినా కూడా వాళ్ళకు తాపేది, బాలింతలకు తాపేది. అలాంటి నీరాను
ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ఒక నీరాను రెడ్డి తాగుతాడు, యాదవ తాగుతాడు, ముద్రా తాగుతాడు, అన్ని కులస్తులు తాగుతారు. గౌళ్ళు తక్కువ తాగేది. మరి ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళీ పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. మేము సమయం ఇచ్చినాం, గౌడ సోదరులందరూ కూడా ధర్నాలు చేద్దాం, గొడవ చేద్దామంటే కొంచెం సమయం ఇద్దామని మేము ఆగినాం. కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చారు. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. వేలాది మంది స్వచ్ఛంద రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను. వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వేపల్లి పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. 20% వైన్ షాప్ల రిజర్వేషన్ ఇస్తామని ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయాలని అడుగుతా ఉన్నాం. సర్వేపల్లి పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జియో ఇచ్చడం, నిధులు కేటాయించడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పి 500 కోట్ల విలువైన భూమి కోకపేటలో ఇచ్చినటువంటి భూమిలో వెంటనే గౌడ భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఈ నీరా కేంద్రాలు నందనంలో కూడా మేము కంప్లీట్ చేస్తాం. బిల్డింగ్ గతంలో 1 ఇయర్ అయింది. అవన్నీ బెల్లము రకరకాల ఉత్పత్తులు తయారయ్యేవి. దాన్ని వెంటనే సందర్శించి కట్టినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేయాలి. సర్వేలో కానీ అదేవిధంగా చారుకొండల 5 ప్రాంతాల్లో మేము శాంక్షన్ చేసినాం, బిల్డింగ్ కూడా కంప్లీట్ అయినాయి. వాటిని పరిగణలోకి తీసుకురావాలి. తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా గౌడ కుల వృత్తులకు క్షమాపణ చెప్పి వెంటనే గీతా పారిశ్రామిక సహకార సంఘానికి అప్పచెప్పి ప్రయాగ్రాజ్లో 2వ రోజు మంత్రి నారాయణ బృందం పర్యటించి మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి, మున్సిపల్ శాఖ అధికారులు. బోటులో త్రివేణి సంగమం వరకు ప్రయాణించి ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, పారిశుద్ధ సమస్య లేకుండా తీసుకున్న జాగ్రత్తలు, చెత్త నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారనగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రేపు జరగబోయే పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా బైకాట్ చేశారు. గత 20 రోజుల నుంచి డంపింగ్ యార్డు నిలిపివేయాలంటూ ప్రతిరోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేస్తున్నా మా ఆవేదన ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదంటూ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బైకాట్ చేస్తే ప్రభుత్వానికి మా ఆవేదన తెలుస్తుందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి మేము అందరం మా పార్టీ తరఫున కావచ్చు, మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్ యార్డ్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం, రాజకీయాలు పక్కన పెట్టి, ఎందుకంటే డంప్ యార్డ్ పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది. ప్రభుత్వాలకు తెలవాలి, మన బాధ కూడా తెలవాలి అనే మహిళలు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ అందరు కూడా మాపై ఒత్తిడి తెస్తారు. కాబట్టి మేము కూడా అందరం కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయించుకున్నాం. కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా స్వచ్ఛందంగా
మాకు మద్దతు తెలపాలని. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వేదికగా మార్చి 14న జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరగనుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ చిత్రాడ సమీపంలో గల ఎస్బీ వెంచర్లో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం జరగనున్నదని, ఈ ప్లీనరీ సమావేశానికి సంబంధించి త్వరలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనున్నదని ఆయన తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లీనరీ పిఠాపురంలో జరగాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అది మార్చి 14వ తారీఖున జరగబోతుంది. కొంచెం ఎలక్షన్ కోడ్ గురించి కొన్ని మీటింగ్లు లేట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ వీక్లో మా పిఎస్సి చైర్మన్, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి హరిప్రసాద్ గారు కూడా ఫస్ట్ వీక్లో కాకినాడ వస్తారు. ముందు ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ జరుగుతుంది. వేదిక ప్రస్తుతానికైతే మేము ఎస్బీ వెంచేస్తుందని అనుకున్నాం. అది ఫైనల్గా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. దాని 1వ తారీఖు ఫస్ట్ వీక్లో జరిగే మీటింగ్లో దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా రూపొందించకూడదు. ఆ కార్యక్రమం ఫైనల్ అయ్యేంత కూడా మీకు తెలియదు. ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం ఒక రన్ను నిర్వహిస్తామని, అందులో భాగంగానే నాంపల్లిలోని శాంతివనం పార్కులో మార్చి 2న ఆరోగ్య రన్ను నిర్వహిస్తున్నట్లు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. మంగళవారం చెంగిచెర్ల నందనవనం పార్కులో రన్కు సంబంధించిన జెర్సీ టీషర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్, ఫీర్జాదిగూడలో ఉన్న పార్కులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రోజుల్లో 1 గంట వ్యాయామం కొరకు కేటాయిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. This is Mohan Gurunath. I head the Sahasram Developers LLP. We have promoted a project called The Ananda, and under the auspices of The Ananda, we are sponsoring a run for the Rachakunda Runners Association. We wish the function a grand success and hope a lot of participation will take place and ensuring that the function is a success. Thank you. రాచకొండ రన్నర్స్ డైరెక్టర్ని. మనము ఆరోగ్యం కోసం ప్రతి ఇయర్ ఒక రన్ కండక్ట్ చేస్తున్నాము. దానికోసము ఈ సంవత్సరం ఆరోగ్య రన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దానికోసము మన ఆనంద్ ఇన్ఫినిటీ జాయ్ డైరెక్టర్ అయినటువంటి గురునాథ్ సార్ గారు ఈ టీషర్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది. దీనికి మనము రాగానే అడగంగానే దీనికి రెస్పాన్స్ ఇచ్చి మినిమం ఒక 3-4 lakhs సారు స్పాన్సర్ ఇచ్చి టీషర్ట్లు చేయడం జరిగింది. అందుకు రాచకొండ రన్నర్స్ తరఫున సార్ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఈ రోజుల్లో జస్ట్ సంపాదన అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్దవారు ఇలాంటి సోషల్ వర్క్ చేస్తూ ఇంకా ఎంతో ముందు అందరికీ ఉపయోగపడంగా చేయాలన్నట్టు రాచకొండ రన్నర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ కాకతీయ నగర్లో కాకతీయ స్కూల్లో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, టూరిజం ఎక్స్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఏసీపీ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శ్రమ విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉందన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను క్యూరియాసిటీ కార్నివల్. అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఫేర్. ఒక సబ్జెక్ట్ అని కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పిల్లలు వాళ్ళ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేయడానికి ఈ రోజు మేము వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఫర్ as కాకతీయ గ్రూప్ ఈస్ కన్సర్న్ మోర్ దెన్ 63 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్ మా బ్రాంచ్ కాకతీయ నగర్ బ్రాంచ్ వచ్చేసి we have successfully completed 10 years. And we are very happy that our children are performing very well, and we have different like unique systems as far as the class names is concerned. Direct ga mem nursery, LKG, UKG anakunda nice nursery, lovable LKG, elegant 8th class, talented 10th class alla different names ivadamla pillalaku oka confidence build up avutadi. Now we are with a different attitude and with different names. And apart from that, not only education, we take care of diet also. We have a very unique diet system. Monday to Saturday వాళ్ళకు ఒక మేము డైట్ చార్ట్ ఇచ్చేసి అదే ఫాలో కమ్మని చెప్తుంటాం. అండ్ దిస్ పర్టికులర్లీ ఈ అంటే ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి చాలా సైన్స్ ఫెయిర్ కి రావడం జరిగింది.
పిల్లలు రెగ్యులర్ గా బ్యాగ్ వేసుకోవడం, రావడం, బాక్స్ తినడం, వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఒక బూస్టప్ అన్నమాట లైఫ్ లో. ఇంకోటి ఇది ద సేమ్ టైం నాలెడ్జ్, అవేర్నెస్ రెండు ఉంటాయి. వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి, కొత్తవి నేర్చుకోవడానికి. ఆ, వాళ్ళ పేరెంట్స్, మేడం అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఈ యాంగిల్లో చూడరు. ఇంటికి రావడం, హోంవర్క్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఒక లెక్చర్ ఇస్తూ వాళ్ళు చెప్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి కిడ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కనిపిస్తున్నారు వీళ్ళ ఫేస్ లో. చాలా టాలెంటెడ్ ఉన్నారు. చాలా బాగుంది. హరహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణ, పండితుల వేదమంత్రాల పఠనం, మంగళ వాయిద్యాల ధ్వనుల నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పిఠాపురం పాదగయా క్షేత్రం శ్రీ ఉమా రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు స్వామి అమ్మవార్లను వధూవరులుగా చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు కళ్యాణ క్రతువులను పూర్తి చేశారు. భక్తజనం తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలు, శివనామస్మరణతో మరమోగుతున్న శివాలయాలు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాసాలు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాట్లు చేయాలన్న ఎమ్మెల్యే సబిత. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ. డంపింగ్ యార్డు పనులకు నిరసనగా బైకాట్ నిర్ణయం తీసుకున్న జేఏసీ నాయకులు. గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న శ్రీనివాస్ గౌడ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.